ప్రియమైన వర్లారా, చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. ఈ సమయంలో గుండిపాపల స్థానిక సంఘ సేవకుడు మరి నేగల ఆనందరావు గారు మరి మన మధ్యకు వచ్చినారు. దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనము శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందుదాం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ యేసు ప్రభువు నామమున ప్రేమ వందనాలు. అందరికీ వందనాలమ్మా. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మనం ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకొని మనము వాక్యం విందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుందాం. ప్రియులారా, గమనించండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. చాలు. దేవుడి వాక్యమును మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకపు దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా, మీ మందిరంలో సహవాసం ఇచ్చారు. స్తోత్రము నాయన. మీ సంఘముతో సహవాసం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, స్తోత్రము నాయన. ఈ కూడికను అలంకరించి ఇంతవరకు భక్తి గీతాలు పాడుటకు మీరు కృప చూపినందుకు స్తోత్రము నాయన. ఇంకా మిమ్మల్ని గురించి చక్కగా నేర్చుకొని గానము ప్రతిగానము చేయుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. వచ్చిన వారిని అందరిని ఆశీర్వదించునైనా. సహోదరులు సహోదరులు పెద్దలు వచ్చినారు, అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇంకా రావాల్సిన మా ప్రియులను సకాలానికి నడిపించండి. స్తోత్రములు నాయన. మరి కొద్ది నిమిషాలు వాక్య ధ్యానిస్తుండగా కృప చూపండి తండ్రి. చదవబడిన వాక్యమును ఆశీర్వదించండి. నీ దాసుని బలపరచండి తండ్రి. మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించండి. మీ ఆత్మ ద్వారానే మాతో మాట్లాడమని, నీ వాక్యం ద్వారా మాకు ఆదరణ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ రాత్రి వేళ మనము దేవుని వాక్యం విందాం. మనం చదువుకున్న వాక్య భాగములో సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివినాం. ఇక్కడ 3 మాటలు ఉపయోగించబడ్డాడు. 3 మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఒకటి ఇల్లు కట్టబడుట, రెండవది అది స్థిరపరచబడుట, తర్వాత 3వ మాట సర్వ సంపదలతో నింపబడుట అని మనం చూస్తున్నాం. ఈ 3 మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, ఇల్లు కట్టబడాలి. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. మాకు ఇల్లు వద్దు అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమ్మా, మీకు ఇల్లు వద్దమ్మా? అది కదా, మాకు కావాలి, మా కొడుకు కావాలి, ఇంకొక కొడుకు కూడా కావాలి. ఇల్లు మాత్రం వద్దన్నారు. ఇల్లు ఉన్నాయి కానీ మాకు ఇంకొకటి కావాలంటారన్నమాట. దేవుడు భూలోకములో నివాసయోగ్యంగా ఈ భూమిని సంకల్పించి అందరికీ ఇల్లు కట్టించుకోవడానికి కృప చూపినాడు దేవుడు. చూడండి, ఇల్లు కట్టబడాలి. ప్రతి కుటుంబానికి ఇల్లు అవసరమే. అవునండి, నీడ అంటారు దాన్ని. పాతోళ్ళు ఏమంటారంటే నీడ. ప్రియులారా, గమనించండి, ఇల్లు కట్టబడుట చాలా ప్రాముఖ్యమైన పని. ఇల్లు కట్టబడాలి,
ఇల్లు స్థిరపరచబడాలి, ఇల్లు సర్వ సంపదలతో నింపబడాలి. ఇది ఎవరైనా కోరుకునేదే, వద్దని ఎవరు అన్నారు చూడండి. అయితే ప్రియులారా, ఇల్లు కట్టబడాలి అంటే ఒక మాట చెప్పాడు. దేనివల్ల? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అని చెప్పాడు. జ్ఞానము, ఇల్లు కట్టబడాలి అంటే జ్ఞానం ఉండాలంట. చూడండి, మనమేమనుకుంటాం, సొమ్ము దండిగా ఉండాలనుకుంటాం కదా. ఇల్లు కట్టాలంటే చిన్న పని కాదు కదా. ఏమో చిన్న పనే పెద్ద పనే? ఇంతకుముందు పూర్వకాలం చెప్తాను నేను పిల్లప్పుడు, ఏమని, ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడని చెప్తున్నారు. ఇప్పుడు పెళ్ళి సులభం అవుతుంది. ఇప్పుడు పెళ్ళి సులభంగా అవుతుంది, ఒక రోజులోనే పెళ్ళి అయిపోతుంది. మహా అంటే ఒక 5 లక్షలలో అయిపోతుంది పెళ్ళి. ఎంత పెద్దదైనా ఇంకా 5 లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళి అయిపోతుంది. మరి ఇల్లు అయిపోతుందా? అయిపోదు. చూడండి, గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఇల్లు కట్టాలంటే లక్షలు ఖర్చు అవుతున్నాయి. అది ఒక రోజు 2 రోజులు అయ్యే పని కాదు కదమ్మా. కాబట్టి ప్రియులారా, జ్ఞానము వలన ఇల్లు కట్టబడునని చెప్పాడు. ఇల్లు కట్టాలి అంటే లక్షల సొమ్ము మన చేతిలో ఉండాలి. అవును, ఇల్లు కట్టనీకి కొంత ఆలోచన కూడా ఉండాలా. సొమ్ముని తెచ్చి చెప్పి ఇష్టానుసారంగా మొదలు పెడతారా? అనాలోచనగా మొదలు పెడతారమ్మా? పెట్టరు కదా, ఆలోచన చేస్తారన్నమాట. ఒక మాట ఉంది బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే లూకా సువార్త 14వ అధ్యాయంలో 28వ వచనంలో రాయబడిన మాట ఇది. లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు కదా, చూశారా? మీలో ఎవడైనను ఒక గోపురము కట్టించగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చొని తగులుబడి మొదట లెక్క చూసుకుంటాడన్నమాట. ఎవడైనా, అది గోపురమైనా కావచ్చు, ఇల్లు అయినా కావచ్చు, మరొకటి అయినా కావచ్చు కదా. ఈ పని కట్టాలనుకుంటే ఏం చూసుకుంటాడంట? మొదట కూర్చొని ఆలోచన చేసుకుంటాడు. ఈ పని కొనసాగించుటకు నా దగ్గర ఎంత ఉంది, సొమ్ము తగినంత ఉందా లేదా అని చెప్పి కూర్చొని తగులుబడి ఆలోచన చేస్తాడంట. తగులుబడి, ఏం బడి? తెలుగుబడి కాదు, తగులుబడి అంటే ఇప్పుడు ఏం బడి అంటారు? ఇప్పుడు పెట్టుబడి అంటారు చూడు, పొలానికి పెట్టుబడి పెడతాలే అట్టా. ఈ పని కొనసాగించుటకు నా దగ్గర ఎంత ఉంది, ఉందా లేదా, నేను కట్టగలుగుతానా లేదా అని కూర్చొని మొదట లెక్క చూసుకుంటాడంట. ఈ జ్ఞానం ఉండాలా లేదా చెప్పండి? ఈ జ్ఞానం ఉండాలా లేదా? ఇల్లు కట్టేటోనికి ఈ జ్ఞానం ఉండాలా లేదా? అవును, ఉండాలి ప్రియులారు. ఎందుకంటే ఖర్చుతో కూడిన పని. మన దగ్గర 30,000 రూపాయలు పెట్టుకొని 1,00,000 రూపాయలు పని చేస్తామంటే కుదురుతుందా? అంత అప్పుల పాలు పోయి తిప్పలు పడాల్సిందే. చూడు, కనుక ఈ పని కొనసాగించుటకు నా దగ్గర ఉందో లేదో తగిన సొమ్మని కూర్చొని తగులుబడి లెక్క చూసుకుంటాడు కదా. ఒకవేళ ఇటు ఆలోచన చేసుకోకుండా మొదలు పెట్టినాడు అనుకో, ఈ పని మధ్యన ఆగిపోతే ఏమనుకుంటారు నాయనా? చూసేటోళ్ళల్లా ఏమంటారు? ఈ పని ఏమో కట్టేటోళ్ళు లెక్క పెట్టినాడమ్మా, ఇది కొనసాగకపోయా అని చెప్పి చూసేటోళ్ళల్లో ఎగతాళి చేస్తారు కదా. కనుక మనము కట్టే పని ఎగతాళి పాలు కాకూడదు, మనం కట్టే పని హేళన పాలు కాకూడదు. అందుకే ఆలోచన ఉండాలి ప్రియులారా. ఇల్లు కట్టాలంటే సొమ్ము ఉంటే చాలు అనుకోకూడదు, ఆలోచన ఉండాలి. అయితే ప్రియులారా, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, అంతే కదా. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అని చెప్పాడు. తర్వాత వివేచన వలన అది స్థిరపరచబడును అని చెప్పాడు. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అని చెప్పాడు కదా. చూడండి, కాబట్టి ఇల్లు కట్టాలంటే తెలివి ఉండాలా, వివేచన ఉండాలా, జ్ఞానం ఉండాలా. ఇవన్నీ ఇచ్చేది ఎవరు? దేవుడే. అది బైబిల్లో రాయబడింది అనమాట. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది కదా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఏమిస్తాడమ్మా? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. చూడండి, తెలివి, వివేచన,
ఆయన నోట నుండి వస్తున్నాయి. ఎక్కడి నుండి వస్తాయి? ఇక్కడ అంగట్లు దొరకవు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వస్తున్నాయి. చూశారా? కనుక దీనికి ఆ జ్ఞానము కావాలి అంటే, ఆ తెలివి కావాలంటే, ఆ వివేచన కావాలంటే ఆయనకు ప్రార్థన చేయాలా లేదా? ఆయన ప్రార్థన చేస్తే అన్నీ బయలుపరుస్తాడు. తెలివినిస్తాడు ఆయన, ఇల్లు కట్టుకునే జ్ఞానం ఇస్తాడు ఆయన, అది స్థిరపరుచుకునే వివేచన దేవుడిస్తాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివి వివేచన ఆయన నుండి వస్తున్నాయి. కాబట్టి ఆయనకు మొరపెట్టాలా? ప్రార్థనాపూర్వకంగా ఇల్లు కట్టుకుంటే మేలా, మనకు తెలిసినట్టు కట్టుకుంటే మేలా? చెప్పు. ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఇంటికి పునాది వేసేటప్పుడు ప్రార్థన చేయించుకోవాలా. కొందరు ప్రార్థనే చేయించుకోరు. మూలన గుంత తీసి 3 పిరికిల జొన్నలు వేసి రాయొచ్చు అన్నారు. ఎట్టంది? ఇటందే వాక్యంలో లేదు కదా. అందుకనే ప్రియులారా, ఇంటికి పునాది వేయబడాలి. ఇల్లు కట్టాలి అంటే మొదట ఏం వేయాలి? పునాది వేయబడాలి. ప్రియులారా గమనించండి, ఇంటికి పునాది. మరి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు మనకు. 2 ఇళ్ళు చెప్పినాడు కదా. అది బుద్ధిమంతుని ఇల్లు ఒకటి, బుద్ధిహీనుని ఇల్లు ఒకటి చెప్పాడు. బుద్ధిమంతుని ఇల్లు ఎటుంటుంది? బండ మీద పునాది వేయబడింది ఆ ఇంటికి. అంటే వినండి మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాడు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. చూసారా? ఇన్నిసార్లు వాక్యం వింటున్నాం. వాక్యానుసారంగా మన జీవితం ఉంటే మన జీవితానికి పునాది బండ మీద పడుతుంది. మన ఇంటికి పునాది బండ మీద పడుతుంది. అవునమ్మా, బండ మీద ఇల్లు కట్టుకుంటే వరదలు వచ్చినా కానీ, గాలి విసిరి కొట్టినా, తుఫానులు వచ్చినా అది పడదు. వాక్యానుసారమైన జీవితం ఉండాలి ప్రియులారా. యేసుప్రభు చెబుతున్నాడు కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయడం. దేవుని వాక్యం వినడం, ఆ ప్రకారం నడుచుకుంటే చాలు. పునాది బండ మీద మనకు తెలకుండానే పడుతుంది. చూసారా? ఉన్నారు ఇటువంటి వారు. ఇది బుద్ధిమంతుని ఇల్లు. బుద్ధిమంతునికి ఇల్లు కట్టబడుతుంది. దాని పునాది ఎక్కడ పడుతుంది? బండ మీద పడుతుంది. ఎందుకంటే వాక్యానుసారమైన జీవితం. వాక్యం చెబుతుంటే వింటాడు, అదే ప్రకారము నడుచుకుంటాడు. అందుకనే అతని ఇంటికి పునాది బండ మీద పడింది. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసరి కొట్టినా ఏమ్మా అది పడలేదు, అది కూలిపోలేదు. కారణం ఏంటంటే దాని పునాది బండ మీద వేయబడింది. ప్రియులారా, మన ఆత్మీయ జీవితానికి పునాది బండ మీద వేసుకోవాలి. ఇంటి వలె కట్టబడాలి మనం. ఇంటి వలె కట్టబడాలి మనం. వాక్యానుసారమైన జీవితం, అది పడిపోయే జీవితం కాదు ప్రియులారా. కనుక దేవుని వాక్యం విని వాటి ప్రకారం మనం నడుచుకుంటే మన ఆత్మీయ జీవితానికి, మన ఇంటికి పునాది బండ మీద పడుతుంది. అది పడదు ప్రియులారా. మరొక ఇల్లు చెప్పాడు కదా 25వ వచనంలో, అది బుద్ధిహీనుని ఇల్లు అంట. బుద్ధిమంతుని ఇల్లు అయితే పడదు. బుద్ధిహీనుని ఇల్లు అది పడిపోయేదే, అది కూలబడిపోయేదే. చూడండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుణ్ణి పోలి ఉండును. చూడండి, వింటాడు కానీ నడుచుకోడు. పొద్దునూకులు వాక్యం వింటాడు కానీ నడుచుకునేదేమో లేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయకపోతే ఇసుక మీద పునాది పడుతుంది, కూలబడిపోతుంది. వానలు వచ్చేది ఖాయమే, వరదలు వచ్చేది ఖాయమే, గాలి కొట్టేది ఖాయమే, ఇది కూలబడేది ఖాయమే. కారణం ఏంటి? ఇసుక మీద పునాది వేయబడింది. ఇది బుద్ధిహీనుని ఇల్లు. ఎన్నోసార్లు వాక్యం వింటున్నారు కానీ పట్టి పట్టినట్టు ఉంటారంట. వినడం విడిచిపెట్టడం, వినడం విడిచిపెట్టడం, అంతే. అందుకే జీవితాలు నిలబడడం లేదు, పడిపోతున్నారు. ఇది బుద్ధిహీనుని ఇల్లు అన్నమాట. కనుక మన ఇల్లు ఎట్టు ఉండాలమ్మా? బుద్ధిమంతుని ఇల్లు వలె ఉండాలి. మన ఆత్మీయ జీవితానికి పునాది క్రీస్తు అనే బండలో వేసుకోవాలి.
దానికి జ్ఞానం అవసరం. జ్ఞానం ఇవ్వాలి అంటే ప్రార్థన అవసరం ప్రియులారా. మన జీవితం ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తు అనే బండ మీద పునాది వేసుకొని ఈ ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడునని చెప్పాడు కదా. ఏమ్మా, ఇల్లు కట్టబడాలి కనుక ఒకటో మాట గమనించారా? జ్ఞానము వలన ఇల్లు కట్టబడాలి. మనం బుద్ధిమంతులమై దేవుని మాట విని వాటి ప్రకారం నడుచుకుంటే మన జీవితానికి పునాది బండ మీద పడుతుంది. అవును, మన జీవితము స్థిరంగా ఉంటుంది అని బైబిల్లో మనం చూస్తున్నాం. తర్వాత ఇల్లు కట్టబడిన తర్వాత అది స్థిరపరచబడాలంట. ఏనైనా మన ఇల్లు కట్టుకుంటే ఎన్నాళ్ళు ఉండాలనుకుంటాం? చెప్పునైనా మా ఇల్లు స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి అనుకుంటారా అనుకరా? చెప్పు. కనీసం ఉంటే ఇప్పుడు పిల్లర్స్ వేసి కడుతున్నారు, దాదాపు 50 ఏళ్ళు దాటిపోయినా కదలదు ఇది. ఏమనుకుంటారు? మా ఇల్లు స్థిరంగా ఉండాలి, మాది బలంగా ఉండాలని చెప్పి కింది నుంచి పిల్లర్స్ లేసి స్లాబ్ లేసి మిద్దె మీద మిద్దె కడుతున్నారు. బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలని. దానికి వివేచన అవసరం. ఏమవసరం నాయనా? ఇల్లు స్థిరపరచబడాలంటే వివేచన అవసరము. అవునండి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. మరి మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడి మన జీవితం ఇంటి వలె కట్టబడుతుంది కదా. మన జీవితం ఎట్లా కట్టబడుతుందేమో? ఇంటి వలె కట్టబడుతుంది. మరి కట్టబడిన ఇల్లు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. చూడండి, విశ్వాసులు సంఘములో స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. స్థిరంగా ఉండేది, బలంగా ఉండేది ఏంది? స్తంభమే కదా. గమనించారా? ఏమ్మా, అర్థమవుతుందే మీకు? స్థిరంగా ఉండేది ఏంది? స్తంభం. బలంగా ఉండేది స్తంభం. స్తంభంలాగా ఉండాలి విశ్వాసులు. ఎలా ఉండాలంట? స్తంభములాగా ఉండాలి. మా ఇల్లు స్థిరంగా ఉండాలి, మా ఇల్లు బలంగా ఉండాలనుకుంటాం కదా. దానికి వివేచన అవసరము ప్రియులారా. చూడండి, బైబిల్లో ఈ మాట ఉంది. కీర్తన గ్రంథంలో 125:1 చెప్పాడు కదా. కీర్తనలు 125 అధ్యాయంలో 1 వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. అలా ఉండాలి విశ్వాసులు. ఎట్టుండాలంట? ప్రభువుని నమ్ముకున్న వారు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలంటే కదలకూడదు కదా, అంతే కదా. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు అని చెప్పాడు ప్రియులారా. కొండను ఎవరైనా తగిలితే పడుతుందా? కదులుతుందేమ్మా? కొండ కదులుతుందా చెప్పండి? ఎవరు తగిలినా కొండ కదలదు. అలాగూ స్థిరంగా ఉండాలి విశ్వాసులు. ఎవరు కదిలించినా కదలకూడదు. స్థానిక సంఘములో నుండి మా ఇల్లు స్థిరంగా ఉండాలి, మా ఇల్లు బలంగా ఉండాలి. అవునండి, స్తంభములాగా ఉండాలి. స్తంభం ఏం చేస్తుందో తెలుసా? స్తంభం ఏం చేస్తుంది నాయనా? త్రోవ చూపిస్తుంది. ఏం చూపిస్తుందమ్మా? మందిరానికి దారి చూపిస్తుంది స్తంభం. చూడండి, ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో సొలొమోను మందిరం కట్టించిన తర్వాత 2 స్తంభాలు నిలబెట్టినాడంట. ఎన్ని? 2 3 2 స్తంభాలు నిలబెట్టినాడు. కుడి తట్టున ఒకటి, ఎడమ తట్టున ఒక స్తంభం నిలబెట్టినాడు. నిలబెట్టి కుడి తట్టున ఉన్న స్తంభానికి యాకీను అని పేరు పెట్టినాడు. ఎడమ తట్టు ఉన్న స్తంభానికి బోయజ్ అని పేరు పెట్టినాడు. 2 స్తంభాలకు 2 పేర్లు. యాకీను అంటే స్థిరము, బోయజ్ అంటే బలము. అర్థమైంది ఇప్పుడు మీకు? యాకీను అంటే స్థిరము, బోయజ్ అంటే బలం. కనుక స్తంభం అంటే స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. విశ్వాసులు అలా ఉండాలి. త్రోవ చూపించే స్తంభాలుగా ఉండాలి, కానీ దారి తప్పించేటోళ్ళుగా ఉండకూడదు. ఉండొచ్చునమ్మా? త్రోవ తప్పించేవారుగా ఉండకూడదు కదా. స్తంభం అంటే దీపస్తంభంలాగా ఉంటుంది. వెలుతురు కనిపిస్తుంది, దారి చూపిస్తుంది, అనేకులను మందిరానికి నడిపిస్తుంది. మందిరం ముందరనే ఎందుకుంటాయి స్తంభాలు? మందిరానికి నడిపించడానికి, దారి తప్పించడానికా? కాదు కదా. అవును, కాబట్టి స్తంభములాగా విశ్వాసులు నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి ప్రియులారా. చూడండి, స్తంభము నిలిచేంత వరకు దానికి ఎన్నో సుత్తి దెబ్బలు పడతాయి. పడతాయా పడవా? ఏమ్మా? ఉలి దెబ్బలు పడతాయి స్తంభానికి. నిలబడేలాక స్తంభం నిలిచింది అనుకో,
స్తంభం నిలబడిన తర్వాత ఒక దెబ్బ కూడా పడదు, దాన్ని కదిలించేటోళ్ళే ఉంటారు. చూసారా? అవును, ఈ స్తంభము నిలిచేంత వరకు, స్థిరంగా నిలిచేంత వరకు సుత్తి దెబ్బలు పడుతూనే ఉంటాయి. స్తంభము నిలిచిన తర్వాత అది పడదు, ఎవరు కదిలించలేరు దాన్ని. అలాగే విశ్వాస జీవితము స్థిరంగా బలంగా ఉండాలంటే మనకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి. ఏమా వస్తాయి? రావా? సుత్తెపట్లు పడతాయి, ఖచ్చితంగా పడతాయి. గమనించండి, బైబిల్లో ఇలాగ రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఇది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట చూడండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. చూసారా? స్థిరపరిచేది దేవుడే, బలపరిచేది దేవుడే. అయితే కొంచెం కాలం ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అవునండి, తన నిత్య మహిమకు పిలిచినాడు విశ్వాసులను దేవుడు. తన రాజ్యానికి, తన మహిమకు పిలిచినాడు. ప్రియులారా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. కొంచెం కాలము శ్రమలు వస్తాయి. శ్రమలు పడిన తర్వాత మిమ్ములను స్థిరపరిచేది ఆయనే, బలపరిచేది ఆయనే. ఏమ్మా, మనం స్థిరంగా ఉండాలంటే శ్రమలు తట్టుకోవాలా లేదా? చెప్పండి. స్తంభము నిలిచేంత వరకు సుత్తి దెబ్బలు పడతాయి, ఉలి దెబ్బలు పడతాయి. నిలబడిన తర్వాత స్తంభాన్ని ఎవరు కదిలించలేరు. విశ్వాసులు ఇలాగ స్థిరంగా ఉండాలి. ప్రియులారా, చూడండి, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. స్థిరపరచబడాలి అంటే వివేచన ఉండాలి. ప్రియులారా, అవును, శ్రమలకు తట్టుకునే ఆ ఓర్పు, ఆ సహనము, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. స్థానిక సంఘములో స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. విశ్వాసులు స్తంభములాగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ప్రియులారా, ఆ మాట చెప్పాడు కదా, నిత్యము నిలుచు సియోను కొండ. విశ్వాసులు ఎలా ఉండాలమ్మా? నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజల చుట్టూ ఎవరుంటారు? దేవుడుంటాడు. ప్రియులారా, అందుకే మనము స్థిరంగా ఉండాలి, మనము కదలకుండా ఉండాలి. అవును, విశ్వాస జీవితం స్థిరపరచబడాలి. ప్రియులారా, స్థిరపరిచేది దేవుడే, బలపరిచేది దేవుడే. అయితే కొంచెం కాలం శ్రమ పెడతాడు. శ్రమలు వస్తాయి రావా? చెప్పండి, వస్తాయి రావా? వస్తాయి. అయితే వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటిని తప్పిస్తాడు. కొరింథీ మొదటి పత్రికలో 10వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపలేదని చెప్పాడు కదా. విన్నారు ఈ మాట? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలగజేస్తాడు. ప్రియులారా, చూశారా? శోధనలు వస్తాయి, మనుషులకు వచ్చేటివి మీకు వస్తాయి. అంతే కదమ్మా? మనుషులకు కలిగి శోధన తప్ప ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధించబడనీయడు. శోధన వచ్చినప్పుడు శోధనతో పాటు తప్పించుకునే మార్గము దేవుడు కలగజేస్తాడు. ఎంత మంచి దేవుడో చూశారు ప్రియులారా. అందుకనే పైన 12వ వచనంలో ఉంది, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండా చూసుకోవాలి. నిలకడగా ఉన్నాం, స్థిరంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, మంచిదే. పడిపోకుండా చూసుకోవాలి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు ఎట్లా చూసుకోవాలంటమ్మా? పడిపోకుండా చూసుకోవాలి. కాబట్టి వివేచన చేత
అది స్థిరపరచబడాలి. ఇల్లు కట్టబడడం మంచిదే, తర్వాత అది స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం యేసుక్రీస్తు ప్రభువులో స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. ప్రియులారా చూడండి, ఇది జ్ఞానము, వివేచన అయిపోయింది. ఇప్పుడు మూడో మాట మనం గమనిస్తే ఏముంది? తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అన్నాడు. చూడండి, దేవుని కృపను బట్టి ఇల్లు కట్టబడింది, మన జీవితం కట్టబడింది. దేవుని కృపను బట్టి స్థిరంగా ఉన్నాము, స్థిరపరచబడినాము. తర్వాత ఇంటిలో ప్రతి గది దేంతో నింపబడాలా? విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలి. తెలివితో చూడండి, మేము ఇల్లు కట్టుకున్నాం, మా ఇల్లు బాగుంది, చాలా అందంగా ఉంది, గదులు పెట్టి కట్టుకున్నాం. ఈ గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలంటే దానికి తెలివి అవసరం. తెలివి, వివేచన ఆయన నోట నుండి వచ్చునని రాయబడింది. ప్రియులారా, అవును, మన గదులు, మన ఇంటిలో ఉన్న గదులు సర్వ సంపదలతో నింపబడాలంట. ఇల్లు కట్టబడింది, అది స్థిరంగా ఉంది, బలంగా ఉంది. అయితే సర్వ సంపదలతో నింపబడాలని ఎవరైనా కోరుకుంటారు కదమ్మా. ప్రతి గదిలో మాకు విలువైన వస్తువులు ఉండాలి, విలువగల సర్వ సంపదలు ఉండాలి మా గదులని కోరుకుంటారు లేదా? ఎవరైనా కోరుకుంటారు. మరి ఎట్లా నింపబడతాయి? గదులన్నీ సంపదలతో నింపబడాలంటే ఎట్ట నింపబడతాయమ్మా? మందితో మళ్ళీ తెచ్చి ఇంటేసుకోవాలనే? అట్లా కాదు, దొరికింది ఇలా తెచ్చుకొని ఇంటేసుకోకూడదు, అట్లా నింపుకోకూడదు. చూడండి ప్రియులారా, సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఏడున్నాయి సర్వ సంపదలు? క్రీస్తు ప్రభువులో ఉన్నాయి. ఏడున్నాయమ్మా? యేసు ప్రభువులో ఉన్నాయి కదా. వాక్యంలో రాయబడింది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయని రాయబడింది. కనుక మన ఇంటిలోకి యేసు ప్రభువు రావాలి, మన జీవితంలోకి యేసు ప్రభువు రావాలి. అవునండి, ఆయన మనలోకి వస్తే, ఆయన మన ఇంటిలోకి వస్తే మన ఇల్లు సర్వ సంపదలతో నింపబడుతుంది. ఎందుకంటే ఆయనలోనే సర్వ సంపదలు ఉన్నాయి. ఆయనే మన దగ్గరికి వస్తే, మన ఇంట్లోకి వస్తే ఏదైనా కొదువ ఉంటుందమ్మా. కనుక మన ఇంటిలో యేసు ప్రభు ఉండాలి, మన జీవితంలో యేసు ప్రభు ఉండాలి, మన హృదయంలో యేసు ప్రభు ఉండాలి. ప్రభువును చేర్చుకోవాలి. ప్రియులారా చూడండి, ఇప్పుడు సర్వ సంపదలు యేసు ప్రభువులోనే ఉంటే ఆ ప్రభువే మన ఇంటిలోకి వస్తే ఏదైనా కొదువ ఉంటుంది చెప్పండి? అవును, మన ఇంటిలోకి యేసు ప్రభువును చేర్చుకోవాలి. మనం గమనిస్తే మేడి చెట్టు దిగి జక్కయ్య యేసు ప్రభువును సంతోషముగా ఇంట్లో చేర్చుకున్నాట. ఎట్లా చేర్చుకున్నాడమ్మా? సంతోషముతో ఇంట్లో చేర్చుకునేటోళ్ళు చాలా తక్కువ ఇప్పుడు, ఏమ్మా? అవును, యేసు ప్రభువు చెప్పిన వెంటనే జక్కయ్య తొందరగా దిగిరా, నేడు నేను నీ ఇంటికి వస్తానంటున్నాడు. ఏమా? వద్దంటారా చెప్పండి? తొందరగా దిగి యేసు ప్రభువును సంతోషముతో చేర్చుకున్నాడంట. ఇంట్లో సంతోషముతో చేర్చుకుంటే ఏమ్మా, జక్కయ్య హృదయం మారిపోయింది, ఇంటి వాతావరణమే మారిపోయింది. అంతకుముందు మంది సొమ్మల తెచ్చి ఇంటి వేసుకునేటోడు ఇప్పుడు ఏమవుతున్నాడు? అంత బయటికి వేస్తున్నాడు. చూడు, ఒప్పుకుంటుందే భార్య ఒప్పుకుంటుందేమ్మా? తెచ్చేటప్పుడేమో బాగానే సంతోషంగా ఉండేది, ఇప్పుడు సగం బీదలకు ఇస్తానంటే ఏమి ఒప్పుకుంటుందా? చూడండి, వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే కదా పని అయ్యేది. గమనించారా? ఇంట్లోకి తెచ్చేటప్పుడేమో ఏమన్నారు కదా, ఇప్పుడు సగం బీదలకు ఇస్తానంటే చూడు. ఏది ఏమైనా ఆ మాటలన్నీ బైబిల్లో లేవు, కానీ ఒకటే తీర్మానం చేసుకున్నాడు. యేసు ప్రభువును ఇంట్లో చేర్చుకున్నాక, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. చూడు, సర్వ సంపదలు దొరికినట్టు నువ్వే నాకు దొరికినావు నాయనా, నాకు ఇవి వెళ్ళవద్దు, నేను నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా. ఎవరి దగ్గర నేను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే మరలా 4 అంతలు ఇస్తానని, 1 కాదు 2 కాదు 4 అంతలు తిరిగి ఇస్తానన్నాడు. ఎంత మార్పు వచ్చిందో చూడండి ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభు ఇంట్లోకి వస్తే సర్వ సంపదలు మనకు ఉన్నట్టే ప్రియులారా. కనుక మన జీవితంలోనైనా, మన ఇంటిలోనైనా, మన కుటుంబంలోనైనా మొదట యేసు ప్రభువును చేర్చుకోవాలి. ఏమా, చేర్చుకుంటారా లేదా? వద్దా? చెప్పండి. గమనించండి ప్రియులారా, ప్రభువు కంటే గొప్పది ఏది లేదు.
దేవుని వాక్యాన్ని కంటే విలువైనది ఏది లేదు. కనుక మనం ప్రభువును చేర్చుకోవాలి. మన ఇంటిలో దేవుని వాక్యాన్ని మన ఇంటిలో చేర్చుకోవాలి. మనకు ఒక గది ఉంది, మన జీవితానికి ఒక గది ఉంది. హృదయం అనే గది పెట్టినాడు దేవుడు. ఏమ్మా, మన జీవితానికి పునాది బండ మీద వేయబడింది. దేవుని కృపను బట్టి జీవము గల దేవుని సంఘంలో విశ్వాసులమై స్థిరంగా ఉన్నాం, బలంగా ఉన్నాం. మనలో దేవుని వాక్యం ఉండాలి. వాక్యానికంటే విలువైనది ఏముంది చెప్పు? ఉందమ్మా? దేవుని వాక్యము వెండి కంటే, మేలిం బంగారు కంటే విలువైందంట. బైబిల్లో రాయబడింది. ఏమ్మా, ఒక విలువైన వస్తువును ఎడదాచుకుంటాం చెప్పు? ఎడదా పెట్టుకుంటారమ్మా? బీరువాలో. దాన్ని చూస్తామనే చూపియరు. చూసి ఇచ్చామంటే ఇచ్చారా? ఇయ్యరు. ఒక విలువైన వస్తువును ఎంతో మక్కువతో, ప్రేమతో బీరువాలో దాచుకుంటాం. అది వెండి కావచ్చు, బంగారు కావచ్చు. అయితే వెండి కంటే, బంగారు కంటే, మేలిమి బంగారు కంటే విలువైంది దేవుని వాక్యం. అది మన హృదయంలో ఉందా? మనము దాచుకున్నామా? ప్రియులారా, గమనించండి, మన హృదయంలో దేవుని వాక్యం ఉందా? ఏమా, అన్నిటికంటే విలువైంది వాక్యమే కదా. అవును, వాక్యముతో నింపబడితే సర్వ సంపదలతో నింపబడినట్టే లెక్క. ఎందుకంటే దేవుడు అన్నాడు, వెండి నాది, బంగారు నాది. వెండి అంతా నాదే, బంగారు అంతా నాదే. మనమేమో మనదని దాపెట్టుకుంటున్నాం. కానీ దేవుడు అనేది ఏంది? వెండి నాది, బంగారు నాది. అంతేకాదు, లోకము దాని పరిపూర్ణత నాదే అన్నాడు కదా. అన్నీ నావే కదా. నావంటే నావి కాదు, దేవునివి చెప్పాడు కదా కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయం 10-12 వచనాలు గమనిస్తే, 1000 కొండల మీది పశువులన్నీ నావే అన్నాడు. యావెంట? ఎన్ని కొండలు? 1000, 7 కాదు, 8 కాదు, ఎంచుకోరి. 1000 కొండల మీది పశువులన్నీ నావే, పొలములోని పశువాదులన్నీ నా వశమై ఉన్నవి అన్నాడు. లోకము దాని పరిపూర్ణత నాదే అని దేవుడు చెబుతున్నాడు. అంతా ఆయనదే. ఆయనే మనలో ఉంటే, గమనించారా ప్రియులారా? ఏది కొదువుండదు ప్రియులారా. కనుక ప్రభువును చేర్చుకోవాలి, దేవుని వాక్యమును హృదయములో చేర్చుకోవాలి ప్రియులారా. అవును, మాటకు మాట, మాటకు మాట సమకూర్చబడాలి దేవుని వాక్యం మనలో ఉండేది అన్నీ మంది మాటలే. ఈ ఇంటి మాటలు కొన్ని, ఆ ఇంటి మాటలు కొన్ని, అన్నీ చేర్చుకుంటాం. కానీ దేవుని మాట అంటే మోపు, పైబరువు అన్నమాట. వాక్యం అంటే, ప్రసంగం అంటే, ప్రార్థన ఇదెంత బరువు. ఇవి లోక సంబంధమైన మాటలంటే వాయమ్మో వీటికే ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. అన్ని లోపలనే ఉంటాయి. ఒకళ్ళ సంగతి ఎత్తుతే లోపల నుంచి వచ్చనే ఉంటాయి. చూడు, హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని రాయబడింది. కనుక మన హృదయము దేవుని వాక్యముతో నింపబడాలి ప్రియులారా. చూడండి, వాక్యముతో నింపబడాలంటే ఎట్ట నింపుకుంటారమ్మా? ఎట్ట నింపుకుంటారు? చూడండి, బైబిల్లో రాయబడింది, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద రాసుకొనుము. దేవుని వాక్యం లోపల రాసుకోవాలన్నమాట. మనమేమో కొన్నిసార్లు బయట రాసుకుంటుంటాం. ఏమ్మా, కాగితాలలో, నోట్సులలో రాసుకుంటుంటాం. అవసరమే. ఎప్పుడన్నా ఊసిని ఎప్పుడు చూసుకునేకి, కాగితాల మీద నోట్సులు రాసుకుంటాం. కాగితం పోతే కథేమి? ఏమ్మా, చూడు, వాటి మీద ఆధారపడకూడదు. మనం లోపల రాసుకోవాలంటున్నాడు దేవుడు. హృదయములో రాయబడాలి ప్రియులారా. మరి కాగితం మీద అయితే ఏమో పెన్నుతో రాసుకుంటాం. చూడు, పలక మీద అయితే బలపంతో రాసుకుంటాం. బోర్డు మీద అయితే చాక్పీస్తో రాస్తాం. హృదయంలో దేంతో రాసుకోవాలా? చూడు, వాక్యంలో ఏముందో గమనించండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చూడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 2వ వచనం, 3:2. మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయము అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన
క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. చూశారా? మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరే. ఏమా లోపల చదివేట రాతి పలక మీద కాదు, సిరాతో కాదు రాసేది, ఇంకిపెన్నుతో కాదు రాసేది, మెత్తని హృదయం అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మనుషులందరూ చదువుతారు, నేర్చుకుంటారు. ఏమ్మా మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు? ఏం కనపడుతుంది? గమనించారా? మనుషులందరూ నేర్చుకుంటారు, చదువుకుంటారు. మీరే ఒక పత్రిక కావాలి. జీవము గల దేవుని ఆత్మతో రాయబడిన పత్రిక మీరే. మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక మీరే. మీరు ఏ పత్రిక చెప్పు? ఏమ్మా రోమా పత్రికనా? మీరు ఏ పత్రిక? ఎఫ్ఎస్సి పత్రికనా? చెప్పండి. మీరే పత్రికగా ఉండాలి. అలాంటప్పుడు ఎన్ని మాటలు హృదయంలో ఉండాలి? మెత్తని హృదయం అనే పలక మీద ఎన్ని రాయబడాలి? ఒక పత్రికలాగా తయారు కావాలి మీరు. ఇన్ని ఏళ్ళైనా కానీ ఒక మాట కూడా రాకుంటే మనకు ఎప్పుడు పత్రిక అయ్యేది? పత్రిక ఎప్పుడు అయ్యేదమ్మా? చూడు, ఆలోచించండి ప్రియులారా. నెత్తిన గంప పెట్టుకొని రోజు ఒక రాయి వేసుకుంటే ఎన్ని అవుతాయి? ఎన్నమ్మా? చూడు, వారానికి 7, నెలకు 30, సంవత్సరానికి 360. ఇట్లా దేవుని మాటలు హృదయములో సమకూర్చబడాలి. మాటకు మాట చేర్చుకోవాలి. ప్రభు తప్పకుండా నేర్పిస్తాడు ప్రియులారా. కనుక మెత్తని హృదయం అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన పత్రిక మీరే. మీరే క్రీస్తు పత్రిక. మీరు ఏ పత్రికగా ఉండాలనుకుంటారో ఆలోచన చేయండి. మనుషులందరూ చదువుతారు, నేర్చుకుంటారు. కనుక సంఘములో ఉన్న విశ్వాసులందరినీ చూసినప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి దేవుని వాక్యం. చూసేటోళ్ళలో వాక్యం నేర్చుకోవాలి. అది మనలో ఉండాలి ప్రియులారా. కనుక ప్రభువును చేర్చుకొనుట, దేవుని వాక్యాన్ని లోపల చేర్చుకోవాలి. అటువంటి వారు ధన్యులు. ప్రభువుతో ఎల్లప్పుడూ సహవాసం, ప్రభువుతో ఎల్లప్పుడూ గడుపుట మనకెంతో ధన్యత ప్రియులారా. ఆయన మనలో ఉండాలని, ఆయన మనతో ఉండాలని అడుగుతున్నాడు, సమ్మతి కోరుతున్నాడు. బైబిల్లో రాయబడింది కదా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూడండి, ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వస్తా లోపలికి. నేను అతనితో ఉంటా, నాతో అతడు, అతనితో నేను కలిసి భోజనం చేస్తామంటున్నాడు. చూడండి, మన అనుమతి కోరుతున్నాడు. మహాదేవుడు మన రక్షకుడు మనలోనికి రావాలని, మనతో ఉండాలని, మనతో సహవాసం చేయాలని, మనతో కలిసి భోజనం చేయాలని ఆయన మన అనుమతి కోరుతుంటే ఎంతకాలం హృదయాన్ని కఠినపరుచుకుంటారు? ఎంతసేపు ప్రభువును బయట నిలబెడతారు? ప్రభువును చేర్చుకోవాలని చెప్పండి. అవును, ఇంటి వాకిట ప్రభువు నిలబడి తట్టుచున్నాడు. తలుపు తీస్తే లోపలికి వస్తా, నీతోనే ఉంటా, నీలో ఉంటా, నీతో కలిసి భోజనం చేస్తానని ఆయన అనుమతి కోరుతున్నాడు ప్రియులారా. మనము అనుమతిస్తే ప్రభు వస్తాడు, మనతో సహవాసం చేస్తాడు. చూడండి, ఈ లోకంలో ఎవరైనా ఒక నాయకుడు వచ్చినాడు అనుకో, ఈ రోజంతా నీతోనే ఉంటాను, మన ఇద్దరమే సహవాసం, హోటల్ గోదాం భోజనం చేస్తాము. ఒక నాయకుడు వచ్చి పిలిస్తే పోతారా పారా? చెప్పునైనా పోతారా పారా? నీతో కలిసి భోజనం చేస్తానన్నా, ఈరోజు నాకేం పని లేదుగా అని వచ్చి పిలిచినాడు అనుకో ఒక మంచి సౌకర్య అధికారి, పోతారా పారా? అన్ని పనులు వదిలిపెట్టి ఇంకా ఇదే ఛాన్స్ అనుకొని మళ్ళీ అవకాశం వచ్చాదో రాదో అని చెప్పి అన్ని వదిలిపెట్టి అతను మళ్ళీ వెళ్ళిపోతారన్నమాట. ఎందుకంటే పిలిచేవాడు అధికారి పిలుస్తున్నాడు నన్ను. అయితే ప్రియులారా, ఈరోజు రాత్రి మాట్లాడేది సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు నీతో ఉండాలని, నీలో ఉండాలని, నీతో సహవాసం చేయాలని, నీతో కలిసి భోజనం చేయాలని నీ అనుమతి కోరుతున్నాడే. ప్రభువును చేర్చుకుంటావా? ఆలోచించండి ప్రియులారా. యేసు ప్రభు మనలోకి వస్తే సర్వ సంపదలతో మన ఇల్లు నింపబడుతుంది. దేవుని వాక్యంతో మన హృదయం నింపబడుతుంది. మన జీవితాన్ని అందరూ చదువుతారు, నేర్చుకుంటారు ప్రియులారా. కనుక రాతి పలక కాదు, సిరాతో కాదు, మెత్తని హృదయం అనే పలక మీద జీవము గల దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రిక మీరే. మీరు కావాలి, అలాగూ తయారు కావాలి ప్రియులారా. కాబట్టి
జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. కనుక మనము దేవుని వాక్యముతో నింపబడి ఎల్లప్పుడూ ప్రభు వచ్చేంత వరకు వాక్య సత్యములో మనం జీవిస్తూ ఉండాలని, స్థానిక సంఘ సహవాసంలో నిలకడగా ఉండాలని, కదలకుండా కల్పించబడిన ఏ ఉపదేశానికి కదలకుండా నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. చాలు. ప్రభు తన వాక్యమును మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. మీ దాసుని నిలవబెట్టి మీరు అందించిన లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇండ్లు ఎలా కట్టబడాలనో, ఆ గదులు ఎలా స్థిరపరచబడాలనో, ఎలా నింపుకోవాలనో లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు, వాక్యం ద్వారా దర్శించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న వాక్యము ప్రజలు హృదయంలో భద్రపరచుకొని అలాగూ ముందుకు సాగటకు దయచూపండి. దేవా స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. మా హృదయమే మీకు ఇండ్లు నాయన, మేమే మీ ఇండ్లు. దేవా స్తోత్రములు. మేమే మీ ఆలయము, మీ మందిరము, మీ ఇండ్లు మేమే. పరలోకములో మాకు స్థిరమైన ఇండ్లు, బలమైన ఇండ్లు స్థిరపరుస్తున్నారు, కట్టుచున్నారు.